విలువ తెలిసిన పవన్ కళ్యాణ్ గారే దాదాపు అరహర వీరములు స్టార్ట్ చేసి ఎలక్షన్లో గెలిచారు. ఆయన డిప్యూటీ సీఎం అయితే బాగానే ఉంది. డిప్యూటీ సీఎం అంటే ఎంతో కొంత బాధ్యతలు ఉంటాయి. కానీ వారానికి 2 రోజులు సెలవులు అనేవి సెలవులు కాదు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న బాధ్యతల రీత్యా, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎమే కాదు, ఇక్కడ ఒక నిర్మాత గురించి కూడా ఆలోచించాలి కదా ఆయన. నేను అది మాట్లాడుతున్నాను. నిర్మాత దాదాపు కొన్ని 100 కోట్లు పెట్టాడు. దాదాపు 150 కోట్ల పైన 2 పార్ట్లకు తీస్తున్నారు సినిమా. మరి 150 కోట్ల పైన ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఒక పక్కన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని మాట్లాడుకుంటున్నారు. అలాంటి సినిమా దాదాపు కనీసం 100 కోట్లైనా ఖర్చు పెట్టుంటారు కదా, కనీసం 100 కోట్లు. ఇది అంగీకరిస్తారు కదా. మరి 100 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టి ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ ఆగిపోతే ఆ నిర్మాతకి ఎంత నష్టం అండి? దాదాపు సినిమా ఎప్పటి నుంచి వస్తుంది? అది ఎప్పటి నుంచి? కోవిడ్ టైం నుంచి నడుస్తుంది. ఆ టైం నుంచి సినిమా ఆగిపోయి రిలీజ్ కాకుండా ఉంటే ఎంత నష్టం నిర్మాతకి? ఖచ్చితంగా నిర్మాత 100 కోట్లు తీసుకొచ్చి తన సొంత డబ్బులు అయితే పెట్టడు కదా. ఎక్కడో ఒకసారి ఫైనాన్స్ తీసుకుంటాడు. ఫైనాన్స్ వాడు ఊరుకుంటాడా? 12% వేస్తాడు వడ్డీ, పోనీ 9% వేస్తాడు. 9%కి అయితే ఎవడు తక్కువ వేయడు కదా. మరి అలాంటప్పుడు ఆ వడ్డీ ఎంత వస్తుందో మీరు అర్థం చేసుకున్నారు? 100 కోట్ల కంటే ఒక రోజుకి ఎన్ని లక్షలు వడ్డీ వస్తుందో మీరు అర్థం చేసుకుంటున్నారా? అది నేను పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్ చేసింది. మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, మీ అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంచెం చొరవ తీసుకొని సినిమాలు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అని నలిసి ఓజీది తక్కువ షూటింగ్ జరిగినట్టుంది. దానికి పెద్ద నష్టం జరగకపోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ నలిసి 50% పైన కంప్లీట్ అయినట్టుంది. ఇదో చూస్తే మీకు 90% పైన, ఆల్మోస్ట్ 90% పైనే పూర్తి అయిపోయింది. ఆర్ఆర్ వీరమల్లు చిన్న చిన్న